ఇప్పుడున్న ప్రజల్లోకి మా నాయకుడు పలానా పథకాలు పెట్టారు మీకు, మీకు ఇది చేయిస్తున్నారు మాకు, మా నాయకుడు మళ్ళీ మీరు గెలిపించుకోవాలని ఇదివరకు ఒక సర్పంచ్ వెళ్ళి ఇంటింటికి చెప్పేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందంటారు అసలు? లేదండి. ఖచ్చితంగా ఈరోజు 100కి 85% దాకా వైసీపీ సర్పంచులే ఉన్నారు రాష్ట్రంలో. ఈ వైసీపీ సర్పంచులు ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు కూలిపోద్దనే పరిస్థితులు కూడా వారు కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే పార్టీలకు అతీతంగా నగ్గ ఎన్నిక కాబడిన ఈ సర్పంచుల్ని ఈరోజు అందరూ సమానమే ప్రజలు. ఎప్పుడు కూడా పోరాడేది గ్రామం గురించే పోరాడతారు. గ్రామ ప్రజల కోసమే పాకుపడతారు. గ్రామ ప్రజల సమస్యల గురించే తప్ప కానీ వాళ్ళ వ్యక్తిగత విషయాల గురించి ఎప్పుడు కూడా పడకుండా పల్లెటూర్లు బాగుంటేనే కదండి రాష్ట్రానికి అభివృద్ధి. ఏదో 10,000 రూపాయలు బటన్ నొక్కేస్తే 100కి 2-3కి ఇచ్చేస్తే అభివృద్ధి ఎక్కడ జరుగుతుంది? గ్రామంలో సమస్యలు ముఖ్యమంత్రికి ఎంతవరకు తెలుస్తాయండి? గ్రామంలో ఒక సమస్య ఏంటనేది, ఎక్కడ రోడ్డు వేయాలి, ఎక్కడ లైట్ వెలగాలి, ఎక్కడ డ్రైనేజీలు కట్టాలనేది ముఖ్యమంత్రికి ఏం తెలుస్తుందండి? ఇక్కడ గ్రామంలో ఉన్న ప్రజలకు తెలుస్తుంది, గ్రామంలో ఉన్న ప్రజాప్రతినిధులకు తెలుస్తుంది. గ్రామంలో ఒక గౌరవం దక్కాలి, గ్రామాలకు ప్రజలకు సేవ చేసుకోవాలనేది ఒక సర్పంచ్కే ఉంటుంది. అటువంటి సర్పంచ్కి అధికారాలు నిర్వీర్యం చేసి ఈరోజు మా పంచాయతీలో అయితే సుమారు 2.5 కోట్ల రూపాయలు వెనక్కి తీసుకుంటం జరిగింది. సర్పంచులందరూ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు, మా నాయకుడు లక్ష్మీ ఉచ్చేల రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షుడు, వాళ్ళ ఆధ్వర్యంలో మేము ఎన్నో ఉద్యమాలు చేసాం. ఢిల్లీ కూడా వెళ్ళాం. ఢిల్లీ జంతర్ మంతర్లో కూడా ధర్నా చేసాం. కేంద్రం పంచాయతీరాజ్ మంత్రిని కూడా కలవడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా అనేక విధాలకు కూడా మా నిరసనలు కూడా తెలియపరచడం జరిగింది. అయినా పట్టించుకోలేదు. కానీ ప్రతి ఒక్కరికి మంచి సమయం వస్తుంది. ఈరోజు ఇదే పరిస్థితి మమ్మల్ని ఈ విధంగా కుంచిపరిచి, ఈ విధంగా అవమానపరిచి సర్పంచుల్ని మానసిక శోభ కురివేసిన ఈ ముఖ్యమంత్రికి అయితే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బుద్ధి చెప్పడానికి ప్రతి ఒక్క సర్పంచ్ సిద్ధంగా ఉన్నాడు. గ్రామాల్లో ప్రతి ఒక్క సర్పంచ్కి కొద్దో గొప్ప పట్టు ఉంటుంది, కొద్దో గొప్ప నాయకత్వాలు ఉంటాయి, కొద్దో గొప్ప మంచి చెడ్డ అన్నీ ఉండటం గురించే ఒక సర్పంచ్కి ఎన్నుకోబడతారు. అటువంటి వ్యక్తికి ఉన్న అవకాశాన్ని ప్రతిదీ కూడా వినియోగించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేయించి మా సర్పంచ్ ఇంకా 2 సంవత్సరాల తర్వాత ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం ఏది వచ్చినా. ఆ ప్రభుత్వంలో మా విధులు విధానాల గురించి ఖచ్చితంగా ఈరోజు ఇక్కడ సమావేశం మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు. ఈరోజు మా యొక్క బాధలు ఆవేదనలు కూడా ఆయన దృష్టికి తీసుకొస్తాం. రేపొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత మా సర్పంచుల యొక్క గౌరవాన్ని ఏ విధంగా పెంచుతారు, మాకు నిధులు ఏ విధంగా ఇస్తారు, కేంద్రం నుంచి వచ్చి నిధులు ఏ విధంగా మాకు డైవర్ట్ చేయకుండా మా అకౌంట్లో వేస్తారు అనేది స్పష్టత తీసుకోవడానికి అయితే ఇక్కడికి వచ్చామండి మేము.